హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పావనిని. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మిల్లెట్స్తో దోశ చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇప్పుడు హెల్త్ కాన్షియస్ కోసము చాలామంది మిల్లెట్స్తో దోశలు చేసుకుంటున్నారు. అందుకే నేను కలగూర గంపలో తీసుకొచ్చిన పచ్చజొన్నల రవ్వతో దోశ చేస్తున్నాను. దోశ బ్యాటర్ కోసము 1 గ్లాసు పచ్చజొన్నల రవ్వ, 1.5 గ్లాసు రేషన్ బియ్యం తీసుకోవాలి. మొత్తం పచ్చజొన్నలతోని కూడా చేయొచ్చు, కానీ పిల్లలు ఇష్టపడరు తినడానికి. అందుకే 1 గ్లాసు పచ్చజొన్నలు, 1 గ్లాసున్నర రేషన్ బియ్యం వేయండి. ఆ తర్వాత 1 గ్లాసు మినప్పప్పు వేయండి. 1 స్పూను మెంతులు వేయటం వల్ల దోశ వేసేటప్పుడు బాగా సాగుతుంది. హెల్త్కి కూడా చాలా మంచిది మెంతులు. వీటిని బాగా కడిగి 6 గంటలు నానబెట్టిన తర్వాత మెత్తగా రుబ్బండి. ఓవర్ నైట్ తర్వాత ఎంత బాగా పులిసిందో దోశ బ్యాటర్ ఇలా బాగా పులవాలండి. ఇలా పులవడం వల్ల చాలా బాగా వస్తుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఎర్రగా అవుతుంది, క్రిస్పీగా కూడా ఉంటుంది. అయితే దోశ బ్యాటర్ని ఎప్పుడు చేసినా కానీ బాగా కలిపి సగమేమో డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మరుసటి రోజు దోశ అన్నా చేసుకోవచ్చు, లేకపోతే గుంత పొంగనాలైనా చేసుకోవచ్చు. మిగిలిన పిండిలో 1 స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపాను. ఇలా బాగా కలపడం వల్ల దోశ బ్యాటర్ స్మూత్గా అవుతుంది. మనము పెనం మీద వేసినప్పుడు పేపర్ లాగా పరుచుకోవచ్చు. ఇక పెనం మీద ఆనియన్తో నూనె రాసి బ్యాటర్ వేసి స్పూన్తో తిప్పండి. అంతే, రౌండ్గా వస్తుంది దోశ. ఆ తర్వాత 1 స్పూన్తో నూనె చుట్టూ తిప్పండి. దీని మీద ఒక ప్లేట్ పెట్టి 5 నిమిషాలు వేగనివ్వండి లో ఫ్లేములో. దోశ ఎర్రగా వేగిన తర్వాత స్పూన్తో మెల్లగా తిప్పండి. మెల్లగా తిప్పితేనే వస్తుంది, లేకపోతే దోశ విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఆ తర్వాత ఒకవైపు తిప్పి ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. నాన్ స్టిక్ ప్యాన్ వల్ల మనకి 5 మినిట్స్లో ఒక దోశ అవుతుంది. ఇప్పుడు హెల్త్ కాన్షియస్ కోసము కాస్టల్ ఐరన్ ప్యాన్స్ వాడుతున్నారు దోశ చేయడానికి. వాటి మీద కూడా బాగా వస్తాయి. 5 నిమిషాల్లో ఒక దోశ అవుతుంది. మార్నింగ్ 8 గంటల లోపు మిగతా వంటలు మళ్ళీ దోశ చేయాలంటే కొంచెం కష్టం. అందుకే ప్యాను బాగా ఉండి 5 నిమిషాలకు ఒక దోశ చేస్తే మనము ఇంటిల్లిపాది అందరికీ బ్రేక్ఫాస్ట్ని టైంకి ఇవ్వచ్చు. ఏ వంట చెయ్యాలన్నా సరే మన దగ్గర వంట పాత్రలు సరిగ్గా ఉండాలి. అలా అయితేనే మనము కరెక్ట్ టైంకి అందించగలము. నేను ప్రతి సంవత్సరము దోశ చేసే ప్యాన్ని, కర్రీ చేసే ప్యాన్ని మారుస్తూ ఉంటాను. ఇలా మార్చడం వల్ల మనకు ఈజీగా అవుతుంది వంట. ఈ పచ్చజొన్నల దోశలకి పల్లీ చట్నీ సూపర్గా ఉంటుంది. అంతేకాదండోయ్, కారం పొడి, నూనె వేసుకున్న చాలా బాగుంటుంది. ఇక బ్రేక్ఫాస్ట్గా మా ఇంట్లో 3 దోశలు తినాల్సిందే. అలా అయితేనే టమ్మీ ఫుల్ అవుతుంది. దోశలో నుంచి ఒక ముక్క అలా తీసి పల్లీ చట్నీలో ముంచుకొని తింటే ఎంత బాగుంటుందో. ఇలా పచ్చజొన్నలతో దోశ చేసుకోవటం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం, టమ్మీ కూడా ఫుల్ అవుతుంది. కొంచెం వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.